సంబంధించిన సెమీ రింగ్ రోడ్ ఇది. సో ఈ వాల్ లో ప్రస్తుతం మీరు చూస్తున్నది ప్రతిపాదిత సెమీ రింగ్ రోడ్. సో రాంబల్లి నుంచి అచ్యుతాపురం, మునగపాక, ఇటు అనకాపల్లి, సబ్బవరం, సో ఈ ప్రాంతాల నుంచి కొత్త వలస నుంచి డైరెక్ట్ గా భోగాపురానికి ఎంట్రీ కావచ్చు. సో అంటే విశాఖ సిటీని టచ్ కాకుండా డైరెక్ట్ గా భోగాపురం వెళ్లేందుకు సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ఇది. సెమీ రింగ్ రోడ్ ఎక్కడా కూడా జాతీయ రహదారిని టచ్ చేయకుండా అనకాపల్లి జిల్లా రాంబెల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి నేరుగా విశాఖ జిల్లా భీమిల్ని టచ్ చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం వెళ్లేలా ఈ ప్రణాళికని సిద్ధం చేశారు. సో దాదాపు మొత్తం 103 కిలోమీటర్ల పొడవు ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. అలానే ఆర్చిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో పాటు రాంబిల్లిలో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి. సో విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా సిద్ధమైపోతున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ జూన్ కల్లా ప్రారంభించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ కలుపుతూ మెగా సిటీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. సో హైదరాబాద్ మాదిరిగా విశాఖకు పూర్తి స్థాయి రింగ్ రోడ్డు నిర్మాణానికి కొండలు, సముద్రం అడ్డంకిగా ఉన్నాయి. దీంతో సెమీ రింగ్ రోడ్ ను VMRDA ప్రతిపాదించింది. సో ఆ